Hello everyone, welcome to our channel. In this video, I am going to explain some of the very important SBI PO previous preliminary examination error correction questions. So this is the part 2. Okay, so part 1 has already been explained. So మీరు పార్ట్ 1 కనుక చూడకపోతే డెఫినెట్గా పార్ట్ 1 చూసిన తర్వాత ఇక్కడ చూడండి. ఓకే, సో వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్ so that you will get an idea of the level of difficulty of SBI PO preliminary examination. Okay, so without any further delay, let us start this session. Okay, so ikkada first chudandi error correction question. So next upcoming videos lo close test kaani para jumbles kaani last 5 years anni kuda explain chestanu. Okay, so okkasari ippudu ee question chudandi. Okay, by the time scientists announced their findings, they have conducted multiple rounds of experiments to validate their results. Is there any grammatical error అండి? ఇక్కడ ఒకటి చూడండి, నేను ఒక సెంటెన్స్ రాస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బై ద టైమ్ వి ఓకే బై ద టైమ్ వి reached the stadium. Okay, we reached the stadium. He had started the match అని ఇక్కడ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 2 యాక్షన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ రూల్ ఏంటనంటే, గ్రామర్ రూల్ ఏం చెప్తుందనంటే, పాస్ట్లో 2 యాక్షన్స్ కనుక అయిపోతే, ఓకేనా, పాస్ట్లో 2 యాక్షన్స్ కనుక అయిపోతే, ఓకేనా, ఫస్ట్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ ఎందులో ఉండాలి అని అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. ఎందులో ఉండాలండి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటే మనకి స్ట్రక్చర్ ఏంటండి? జనరల్గా పాజిటివ్ చూస్తే సబ్జెక్ట్, హ్యాడ్, V3 తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. ఓకేనా? సో నెక్స్ట్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ ఉంది కదా, అది సింపుల్ పాస్ట్లో ఉండాలి. ఎందులో ఉండాలండి? సింపుల్ పాస్ట్లో ఉండాలి. ఓకేనా? సింపుల్ పాస్ట్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ అండి? సబ్జెక్ట్ అంటే పాజిటివ్ రాస్తున్నాను ఇక్కడ, V2 అండ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. బై ద టైమ్ వి రీచ్డ్ ద స్టేడియం అంటే రీచ్ అయ్యేసరికి ఆల్రెడీ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఏది ఫస్ట్ జరిగింది? మ్యాచ్ స్టార్ట్ అవ్వడం ఫస్ట్ జరిగింది, తర్వాత మేము రీచ్ అయ్యాం. ఫస్ట్ జరిగింది ఎందులో ఉండాలి? పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది కదా, హీ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ మ్యాచ్, సబ్జెక్ట్, హ్యాడ్, V3. తర్వాత ఏం జరిగింది? మేము రీచ్ అయ్యాం. అంటే ఆ రీచ్ అయ్యేసరికి ఇది స్టార్ట్ అయింది, అంటే ఇదే ఫస్ట్ కదా. ఓకేనా? సో ఈ రూల్ పైన బేస్ అయ్యే ఈ క్వశ్చన్ ఉంది. చూడండి, బై ద టైమ్ సైంటిస్ట్స్ అనౌన్స్డ్ దేర్ ఫైండింగ్స్ అంటే సైంటిస్టులు వాళ్ళ ఫైండింగ్స్ అనౌన్స్ చేసేసరికి దే హ్యావ్ కండక్టెడ్ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అంటే వాళ్ళు ఫైండింగ్స్ అనౌన్స్ చేసేసరికి ఏంటంటే వాళ్ళు అంతకుముందే మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశారు. అంటే ఫస్టే ఇది జరిగింది కదా. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ ఎందులో ఉండాలి? పాస్ట్ పర్ఫెక్ట్, సబ్జెక్ట్, హ్యాడ్, V3. ఓకేనా? సెకండ్ కంప్లీట్ అయిపోయింది ఎందులో ఉండాలి? సింపుల్ పాస్ట్, సబ్జెక్ట్, V2, ఆబ్జెక్ట్. చూడండి, బై ద టైమ్ సైంటిస్ట్స్ అనేది ఇక్కడ. ఓకేనా? సో ఇది సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్, V2. ఇది కరెక్టే ఉంది, దేర్ ఫైండింగ్స్. ఇప్పుడు ఇది ఎందులో ఉంది? దే అనేది ఇక్కడ సబ్జెక్ట్. ఓకేనా? సబ్జెక్ట్ తర్వాత ఏముందండి? హ్యావ్. తర్వాత ఏముంది? V3. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, కానీ ఎందులో ఉండాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. అంటే హ్యావ్ ఉండకుండా ఏముండాలి? హ్యాడ్ ఉండాలి. ఓకేనా? సో బై ద టైమ్ సైంటిస్ట్స్ అనౌన్స్డ్ దేర్ ఫైండింగ్స్ దే హ్యాడ్ కండక్టెడ్ అని రావాలి, హ్యావ్ వచ్చింది. సో ఇక్కడ మిస్టేక్ ఉంది. ఓకేనా? సో ఏ పార్ట్లో ఉంది? పార్ట్ సిలో మిస్టేక్ ఉంది. కాబట్టి చూడండి, సో సి ఈజ్ ది ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఇది SBI PO ప్రిలిమినరీ ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఓకేనా? మరి ఇంత లో లెవెల్ వస్తుందా అంటే వస్తాయి. ఓకేనా? సో RC టఫ్గా వచ్చింది అనుకోండి, ఎర్రర్ కరెక్షన్స్ మోడరేట్గా వస్తాయి. ఓకేనా? మీరు ప్రీవియస్ పేపర్స్ చూడండి, అక్కడ ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద టీమ్ ఓన్ ద ఛాంపియన్షిప్ డిస్పైట్ ఆఫ్ ది ఇంజురీస్ దట్ ప్లాగ్డ్ సెవరల్ కీ ప్లేయర్స్ త్రూ అవుట్ ద సెషన్. ఓకే, సో ఇక్కడ చూడండి, డిస్పైట్ ఆఫ్ ఇక్కడ ఏంటండి? అలా అయినప్పటికీ, ఎలా అయినప్పటికీ ఆ టీంలో ఉన్న కీ ప్లేయర్స్కి ఇంజురీస్ అయినప్పటికీ కూడా టీం విన్ అయింది అని అంటున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు ఏంటనంటే చూడండి,
మనకి ఫ్రేజ్ ఉంది. ఒకటి ఏంటనంటే ఇన్ స్పైట్ ఆఫ్. ఏంటండి? ఇన్ స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ. ఓకేనా? ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఫెయిల్యూర్స్. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఫెయిల్యూర్స్. ఓకేనా? హీ ఏంటండి? మేనేజ్డ్ ఆల్ ద ఇష్యూస్. ఓకేనా? ఇన్ స్పైట్ ఆఫ్. ఓకేనా? అతను ఫెయిల్యూర్ అయినప్పటికీ అన్నీ మేనేజ్ చేశాడు. ఇప్పుడు ఏంటనంటే ఇన్స్పైట్ ఆఫ్కి ఈక్వల్గా డిస్పైట్ వస్తుంది. ఏమొస్తుంది? డిస్పైట్. కానీ ఇక్కడ ఏంటనంటే ఇన్స్పైటు ఆఫ్ డిస్పైట్ రెండు సేమ్ మీనింగ్స్ అండి. రెండు సేమ్ మీనింగ్. ఓకేనా? ఇక్కడ దీన్ని తీసేసి డిస్పైట్ హీజ్ ఫెయిల్యూర్స్ అని పెట్టవచ్చు. ఓకేనా? అయితే మ్యాటర్ ఏంటనంటే ఇన్స్పైట్ వచ్చినప్పుడు ప్రిపోజిషన్ ఆఫ్ రావాలి, కానీ డిస్పైట్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రిపోజిషన్ రాదు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? డిస్పైట్ ఆఫ్. ఓకేనా? ఉంటే ఇన్స్పైట్ ఆఫ్ ఉండాలి, లేదంటే డిస్పైట్ ఉంటే ఆఫ్ ఉండొద్దు. ఓకేనా? కాబట్టి ఇక్కడ మిస్టేక్ ఉంది. పార్ట్ బిలో మిస్టేక్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఇలాంటి మోడరేట్ లో లెవెల్ అండి ఇవన్నీ కూడా. ఓకేనా? ఈజీ టు మోడరేట్లోనే ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ద వేజ్. ఓకేనా? సో ఇప్పుడు ఫ్లవర్ ఉంది, ఒక ఒక చెట్టు. ఓకేనా? ఒక ట్రీ ఏంటంటే ఒక ప్లాంట్ ఉంది. ఓకేనా? ఫ్లవర్ వేజ్. ఓకేనా? ఇది ద వేజ్ షట్టర్డ్ ఇంటూ పీసెస్ అంటే పగిలిపోవడం అన్నట్టు. షట్టర్డ్ ఇంటూ పీసెస్ వెన్ ఇట్ ఫాలెన్ ఆఫ్ ద టేబుల్. అంటే ఆఫ్ అంటే ఇక్కడ ఫ్రమ్ అండి. ఓకేనా? ఆఫ్ అంటే ఏంటి? ఫ్రమ్. అంటే టేబుల్ పై నుంచి పడ్డప్పుడు ఏంటంటే ఇది పగిలిపోయింది. ఏంటి? వేజ్. ఓకేనా? సో ఇక్కడ వేజ్ డ్యూరింగ్ ద కమోషన్. కమోషన్ అని అంటే డిస్టర్బెన్సెస్ ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకి వర్బు చూస్తే ఇక్కడ వెన్ ఇట్ ఎవరు ఇక్కడ? వేజ్ సబ్జెక్టు. ఓకేనా? ఫాలెన్. ఓకేనా? ఇది వర్బు కనుక చూస్తే వర్బుకి ఏంటండి 5 ఫామ్స్ ఉన్నాయి. మెయిన్గా 3 ఫామ్స్. ఓకేనా? సో ఇక్కడ ఫాల్, ఇది ఏంటండి? ఫెల్, ఇదేంటి? ఫాలెన్. ఓకేనా? సో ఇదేంటి? ఫాలింగ్, ఇది ఫాల్స్. V1, V2, V3, V4 అండ్ V5. ఓకేనా? సో ఇప్పుడు ద వేజ్ షట్టర్డ్ ఇంటూ పీసెస్ వెన్ ఎప్పుడైతే ఇట్ సబ్జెక్ట్. ఓకేనా? సో ఇప్పుడు ఏమొచ్చింది? ఫాలెన్. ఫాలెన్ అంటే ఏంటి? V3 ఎప్పుడు యూజ్ చేస్తాం? ప్రజెంట్ పర్ఫెక్ట్ లేదా పాస్ట్ పర్ఫెక్ట్, అంతే కదా? సో ఇప్పుడు ఇక్కడ హీ హ్యాజ్ ఫాలెన్ అని అంటాం. హీ హ్యాజ్ ఫాలెన్. బట్ ఇప్పుడు హ్యాజ్ అయినా హ్యాడ్ అయినా వచ్చినప్పుడు, లేదా ప్లూరల్ ఉంటే హ్యావ్ వచ్చినప్పుడు అప్పుడు కదా. ఓకేనా? ఇప్పుడు ఫాలెడ్ అని రాసాను. ఫాలెన్, ఇది ఫాలెన్ అండి. ఓకేనా? ఫాల్డ్ అనేది లేదు, ఫాలెన్. సో ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా పాస్ట్ పర్ఫెక్ట్ అయినా దీన్ని యూజ్ చేయాలి. కానీ ఇక్కడ ఫాలెన్ అనేది ఇప్పుడు హ్యావ్ హ్యాజ్లు ఉన్నాయా? లేదు. మరి ఏంటి? ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి. ఓకేనా? ఎందుకంటే సబ్జెక్ట్ తర్వాత ఎలాంటి హెల్పింగ్ వర్బ్ లేకపోతే ఏంటండి, ఇది ఆల్రెడీ పాస్ట్ కాబట్టి సింపుల్ పాస్ట్లో ఉండాలి. సింపుల్ పాస్ట్ అంటే ఏంటి? సబ్జెక్టు V2, ఇది V1 కదా. V2 ఇది ఫెల్కి బదులు ఏమొచ్చింది? ఫాలెన్ ఆఫ్ వచ్చింది. అంటే ఫెల్ ఆఫ్ అని రావాలి. ఓకేనా? ఫెల్ ఆఫ్. ఓకేనా? సో పార్ట్ సిలో మిస్టేక్ ఉంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. Hope it is very, very clear, Andy. If you have any doubts with regard to these questions, you may ask them in the comment section below. You can also express your positive opinion about the video in the comment section below. Okay? So, chudandi, the company had to innovate rapidly. Company had to. Okay? So, to tarvata innovate, V1. Okay? Entandi innovate rapidly, adverb. To keep up టు ద చేంజింగ్ మార్కెట్ డిమాండ్స్ అండ్ స్టే కాంపిటేటివ్. ఇక్కడ మీనింగ్ ఏంటనంటే కంపెనీ ఏంటండి? ఇన్నోవేటివ్గా ఉండాల్సి వచ్చింది. ఓకేనా? హ్యాడ్ టు ఇన్నోవేట్ ర్యాపిడ్లీ. ఓకేనా? కొత్త నవకల్పనలు చేయాల్సి వచ్చింది. దేనికి అనుగుణంగా? అప్ టు ఏంటండి? టు కీప్ అప్ టు ద చేంజింగ్ డిమాండ్స్. అంటే మార్కెట్ల డిమాండ్ చేంజ్ అయ్యే అనుగుణంగా ఈ కంపెనీ కూడా ఇన్నోవేటివ్ చేయాల్సి వచ్చింది అని అంటున్నాడు. ఓకేనా? సో ఎప్పటికే చూడండి, ఇక్కడ టు కీప్ అప్. ఓకేనా? టు కీప్ అప్, ఈ ఫ్రేజు టు కీప్ అప్. ఓకేనా? హీ హ్యాస్ టు కీప్ అప్. ఓకేనా? కీప్ అప్ విత్ ద ఛాలెంజెస్. ఓకేనా? కీప్ అప్ వచ్చిన తర్వాత ఇక్కడ రావాల్సిన ప్రిపోజిషన్ విత్ రావాలి, టూ కాదు. ఓకేనా? టూతోని కాదు, ఇక్కడ రావాల్సింది ఏంటి? ఈ ఫ్రేజు విత్తోనే వస్తుంది అన్నట్టు. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చాడు? టూ ఇచ్చాడు. ఓకేనా? ఇక్కడ ఏం రావాలి? విత్ ద చేంజింగ్ మార్కెట్ డిమాండ్స్. అంటే సిలో మిస్టేక్ ఉంది. సి ఎక్కడుంది? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది కొంచెం మిగతా వాటికంటే కొంచెం అంటే మోడరేట్. అవన్నీ ఈజీ ఉన్నాయి, ఇది మోడరేట్. ఇక్కడ మనకి ప్రిపోజిషన్ తెలియాలి. ఓకే?
నెక్స్ట్, ఏ స్ట్రాంగ్ బాండ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద సిబ్లింగ్స్ ఈవెన్ దో దే లివ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. చూడండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ రూల్స్ కనుక చూసేది ఉంటే పాజిటివ్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటండి? సబ్జెక్టు V1 లేదా V5, ఆ తర్వాత ఏం రావాలి? ఆబ్జెక్ట్ రావాలి. ఓకేనా? ఇక్కడి మనమే ఆబ్జెక్ట్ తర్వాత. ఇప్పుడు చూడండి, వర్బ్కి ఎన్ని ఫామ్స్ ఉన్నాయి? V1, V2, V3, V4 అండ్ V5. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గో అనేది ఉందండి. ఓకేనా? ఇదేమవుతుంది? వెంట్ అవుతుంది. ఇదేమవుతుంది? గాన్ అవుతుంది. ఓకేనా? ఇదేమవుతుంది? గోయింగ్ అవుతుంది. ఇదేమవుతుంది? గోస్ అవుతుంది. అంతే కదా? సో ఇక్కడ అంటే తెలియని వాళ్ళకి ఇది చెప్తున్నానండి. ఇది చాలా ఇక్కడ ఈజీ క్వశ్చన్ ఇది. ఓకే. మరి ఇప్పుడు సబ్జెక్టు V1, V5 ఉంది. మరి V1 ఎప్పుడు రావాలి? V5 ఎప్పుడు రావాలి? ఈ సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ అయితే V5 రావాలి. ఓకేనా? ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళు థర్డ్ పర్సన్. ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను, ఈ కమ్ టు స్కూల్ అని చెప్పాను. అందరు చెప్తారు ఇది రాంగ్ అని. ఓకేనా? ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఎవరు చెప్తున్నారో వాళ్ళు ఫస్ట్ పర్సన్, మీరు వింటున్నారు సెకండ్ పర్సన్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? థర్డ్ పర్సన్, హీ. ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ అయిందంటే సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులరే కదా. ఈ అంటే సింగులర్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? థర్డ్ పర్సన్ సింగులర్. అప్పుడు ఈ వర్బ్ V5లో ఉండాలి. V5 అంటే ఏంటి? ఇక్కడ కమ్, కేమ్, కమ్, కమింగ్, కమ్స్ అంటే ఏం రావాలి? కమ్స్ రావాలి. ఓకేనా? సిమిలర్లీ ఇప్పుడు ఇదే ప్లేస్లో చూడండి, సబ్జెక్ట్ ఎవరు? స్ట్రాంగ్ బాండ్. ఓకేనా? తర్వాత ఏమొచ్చింది? V1. ఓకేనా? సో ఇక్కడ మనకి కొన్ని చూస్తే ఇక్కడ చూడండి, ఎగ్జిస్ట్. ఓకేనా? ఎగ్జిస్టెడ్, ఎగ్జిస్టింగ్. ఇదేం రావాలి? ఎగ్జిస్ట్, ఎస్ పెట్టాలి. ఓకేనా? థర్డ్ పర్సన్ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? స్ట్రాంగ్ బాండ్. మరి పర్సన్ కాదు కదా అనుకోవచ్చు. ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళు థర్డ్ పర్సనే. పర్సన్ అయినా కాకపోయినా థర్డ్ పర్సనే అనుకోవాలి. ఓకేనా? స్ట్రాంగ్ బాండ్. తర్వాత ఏం రావాలి? ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే V5. ఎగ్జిస్ట్ అనేది వచ్చింది, V1 వచ్చింది. ఏం రావాలి? V5 రావాలి. అంటే ఎగ్జిస్ట్స్ అని రావాలి. ఓకేనా? సో పార్ట్ ఏలో మిస్టేక్ ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. I hope it is very clear అండి. Okay, if you are watching our channel for the first time, subscribe to it and also express your opinion about the video in the comment section below. Share this video with your friends who are preparing for all the competitive exams, especially banking. Okay, so చూడండి, ఇక్కడ మీకు SBI PO ఓకేనా ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ అప్కమింగ్ IBPS PO, RRB PO. ఓకేనా? సో నెక్స్ట్ IBPS SO. ఓకేనా? అన్నిటికి కూడా యూజ్ అవుతాయి. ఈవెన్ క్లరికల్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతాయండి. ఓకేనా? సో ఓన్లీ ఒకటే SBI POకి అనుకోకండి, ఆల్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ కూడా మనకి అప్కమింగ్ వీడియోలలో మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? సో ఇక్కడ if you are watching our channel for the first time, subscribe to it and also share this video with your friends. Okay, thank you.